నెక్లెస్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇలా ఇది ఎంత ఈజీగా చేసుకోవచ్చో కూడా చెప్తాను. చూడ్డానికి చాలా అందంగా, పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది, యూనిక్గా ఉంటుంది. మనకి మామూలుగా తెలిసిన సీడ్ బీడ్స్ తోటి ఈ నెక్లెస్ని ఎలా తయారు చేయొచ్చో చూపిస్తాను. సీడ్ బీడ్స్ అంటే మీకు తెలుసు కదా, చిన్న చిన్న పూసలు చాలా తక్కువ ఉంటాయి. తులం నాకు తెలిసినంత వరకు నేను తీసుకున్నది 30 రూపీస్. 30 రూపీస్లో ఒక తులం వస్తుంది. ఇది 2 తులాలు, ఇది 1 తులం. వీటితోటి కాంబినేషన్ ఇలా తీసుకున్నాను. దీన్ని చిన్న నీడిల్, ఇది ఈ పూసలు ఎక్కగలిగే అంత నీడిల్ అనమాట. దానికి థ్రెడ్ వచ్చేసి మామూలుగా మనం తీసుకుంటాం కదా, దీన్ని ఏ థ్రెడ్ అంటారో తెలియదు కానీ సిల్క్ థ్రెడ్ ఇది. ఇది పూసలు గుచ్చడానికి ఎక్కువ వాడుతూ ఉంటారు.